హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడూ కూడా కిచెన్ వంట చేసేది చూపిస్తా కదండి, అలా కాదండి. ఈరోజైతే మార్నింగ్ ఇలా నిద్ర లేవగానే ఫస్ట్ బయట ఇట్లా ఊడ్చుకొచ్చేసానండి. ఇంటి చుట్టూ బయట ఊడ్చేసి వెంటనే కూడా చెట్లకు నీళ్ళు అయితే పెడుతున్నానులేండి. ఇలా ఉదయాన్నే చెట్లకు నీళ్ళు పెడుతూ అసలుకి ఉదయం వాతావరణం పిచ్చుకలు అరుస్తుంటే ఆ పక్షులు చాలా బాగుంటుంది కదండి. ప్రశాంతంగా ఉంటుంది కదా, మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది కదండి. ఇంకా అంటే ఎక్కువ శాతం ఈవినింగ్ టైమే చెట్లకు నీళ్ళు పెడతాను. నిన్న ఈవినింగ్ అయితే పెట్టలేదులేండి. అలా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఇంకా ఊడ్చేసిన తర్వాత వెంటనే చెట్లకు నీళ్ళు అయితే పెట్టేస్తున్నానులేండి. ఉన్నాయి కొన్ని చెట్లు అండి, ఎక్కువ కూడా లేవు. అంటే కనకాంబరాలు ఇవే ఉన్నవి. కనకాంబరాల చెట్లు మల్లె చెట్లు ఉంటే చాలు కదండి. అంటే ఇలా ఉన్న కొన్ని చెట్లను కూడా నేను ఇలా డైలీ కూడా నీళ్ళు పెట్టేస్తానులేండి. నాకు మామిడి చెట్టు పెంచుకోవాలని ఉంటుందండి ఇంట్లో, కానీ మాకు ప్లేస్ లేదు కదా. అవి 2 చెట్లు ఇక్కడ, వాటిని కొంచెం అలా గ్రోత్ అయ్యేలా డైలీ కూడా వాటికి నీళ్ళు పోస్తున్నా చూడాలి. మామిడి చెట్లు తొందరగా బతకవు అంటారు కదా, చూస్తానండి అవి పెరుగుతాయా లేదా అని చెప్పేసి. ఇలా చెట్లకు నీళ్ళు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా కడిగేస్తున్నానులేండి. డైలీ కూడా కడుగుతా, అంటే చెట్లకు నీళ్ళు పెడతాం కదా, ఆ మట్టి అనేది మళ్ళీ ఇక్కడ బండ్ల మీద పడిద్ది కదండి. అలా అని చెప్పేసి పైప్ పెట్టేసి ఇదంతా కూడా ఇలా కడిగేస్తానులేండి. బాగుంటుంది కదండి ఉదయాన్నే ఇలా, అంటే నీట్గా కడిగేసుకుని ముగ్గు పెట్టి వేసుకుంటే ఇంటి ముందు చాలా బాగుంటుంది కదా. మీకు ఇక్కడ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో పక్షులు పిచ్చుకలు అరుస్తున్నాయి కదండి, ఆ సౌండ్ చూడండి. అసలుకి చాలా బాగుంటుందిలేండి. నేను నీళ్ళు కూడా కొట్టేసానులేండి. ఇంకా చెట్లకి నేను నీళ్ళు కూడా పెట్టేసాను, బయట కూడా నీళ్ళు చల్లేసానులేండి. అలానే ఇక్కడ రాళ్ళు అడ్డం పెట్టాం కదండి, అది మేము ఇంటి ముందు ఇలా ఫ్లోరింగ్ చేయించుకున్నాములండి. అంటే మాకు సీసీ రోడ్ లేదు. వర్షం పడినా ఇంకా మళ్ళీ నీళ్ళు జల్లినా కానీ మట్టి అంతా ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా, అంటే బండ్లో రోతగా మట్టి అంతా అవుతున్నాయి అని చెప్పేసి మేమే ఫ్లోరింగ్ చేయించుకున్నాము. అయితే ఇటు పొలాలు దున్నుతున్నారు కదండి ఇప్పుడు, ఆ ట్రాక్టర్లు తిరిగి అది తొక్కిస్తూ ఉన్నారు చూసుకోకుండా. ఎందుకు అలా అని చెప్పేసి తొక్కిచ్చేసారండి ఆల్రెడీ. నేను తర్వాత రాళ్ళని అడ్డం పెడదామని చెప్పేసి అలా రాళ్ళు అడ్డం పెట్టాను. కొన్ని మల్లెపూలు అయితే పూస్తున్నాయిలండి, బాగా పూసేవి ఈసారి. ఇంకా సీజన్ అయిపోయింది కదా, మల్లెపూలు పూసే సీజను. కొన్ని అంటే ఒక 2 పిన్నిస్లు మందం అయితే వెళ్తున్నవి. ఇంకా అలా వాటిని అయితే తెంపేసాను. హనీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కట్టి పెడదాంలే అని చెప్పేసి. చూడండి పొలాలు అయితే దున్నేసారులేండి ఇంటి ముందు. ఇంకా నాటు పెడితే భలేగా ఉంటుంది కదండి ఇంటి ముందు పచ్చగా. వెంటనే కూడా బట్టలు నానబెట్టేస్తున్నానులేండి. అంటే ఈవినింగ్ ఉతికాను, కొన్ని ఉన్నాయిలండి, ఒక్కొక్క చేతే ఉన్నాయి. ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే అండి, స్కూల్కి వెళ్ళలేదు కదా, అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వని రోజులు కూడా నేను ఈవినింగ్ టైమే బట్టలు ఉతికేసాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, ఉదయం సాయంత్రం 2 పూటలు బట్టలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ కొంచెం ఇంకొకసారి ఏమవుతుందంటే మబ్బులు పట్టడం, గాలిదుమ్ము రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఈవినింగ్ టైం ఎందుకులే అని చెప్పేసి ఈరోజు మార్నింగే ఉతికేస్తున్నాను కండి. కొన్ని ఉన్నాయి కదా, పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉతికొచ్చని చెప్పేసి ఫస్ట్ ఇంకా అలా సరుపు వేసేసి అయితే నానబెట్టేసాను. బయట పనంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అండి, ఇంకా తొందరగా లేచాను అనుకోండి, ఈరోజు 5:30కి లేచాను. ఇంకా కొంచెం తొందరగా లేస్తే ఫస్ట్ ఇల్లు కూడా ఊడ్చేసి ఇల్లు ఊడ్చుకుంటాను, ఇంకా బయట కూడా ఊడ్చేస్తానులేండి. ఈరోజు కొంచెం బయట పని ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బయట పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను. తొందరగా లేస్తే పనులు కూడా తొందరగా అవుతాయి కదండి. ఒక్కొక్కసారి బద్ధకంతో తొందరగా లేవలేము, ఒక్కొక్కసారి ఏమో
తొందరగా లేసేసి పనంతా కంప్లీట్ చేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు మనం కొంచెం తొందరగా లేస్తేనే పని అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకల్లా వాళ్ళకి టిఫిన్ లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా తొందరగా అయిపోతాయి. కొంచెం హడావిడి లేకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఊడ్చేస్తానండి. ఊడ్చిన తర్వాత నేను తుడవనండి. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తుడిచాను అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేదాకా నీట్గా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఉడకంగానైతే తడి క్లాత్ పెట్టి అయితే తుడవనులేండి. తర్వాతే తుడుస్తాను, చూపిస్తానులేండి. తర్వాత ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఓవరాల్గా ఎలా సర్దుకున్నాను అనేది కూడా. చూడండి, మొత్తం ఎక్కడక్కడ సర్దేసేసి చేసేసాను కదా. అంట్లు నైటే కడిగేసానులేండి. అంట్లు అంటే స్కూల్ స్టార్ట్ అయితే ఉదయం అంట్లు అలానే ఉంటే ఎక్కువ అయిపోతాయి కదండి. అలా అని చెప్పేసి ఎక్కువసేపు నైటే కడిగేస్తాను. ఇంకా లేవగానే పాలు బయట పెట్టేసానులేండి ఫ్రిడ్జ్లో నుంచి. ఫస్ట్ పాలే కాగబెట్టేస్తాను. పాలు తోడు పెట్టేస్తానులేండి. ఉదయమే తోడు పెడతాను. నైట్ పెడితే మార్నింగ్కి కొంచెం పుల్లగా అయిపోయిద్దిలే అలా అని చెప్పేసి మార్నింగ్ లేవగానే టీ పెట్టేస్తాను ఒక పక్కేమో పాలు తోడు పెట్టడానికని కాగబెట్టేస్తాను కండి. టీ అయితే ఇంకా పెట్టరాదు. ఫస్ట్ పల్లీలు వేయించి వేసుకున్నాం టిఫిన్కి చట్నీకి అని చెప్పేసి. టిఫిన్ వచ్చేసి దోశలు పోసానులేండి. దోశలు వేయమంటే వేస్తాను, లేదంటే గుంట పొంగనాలు వేద్దామని అని చెప్పేసి ఏదైతే అదైందిలని ఫస్ట్ అయితే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానులేండి. ఎందుకంటే మళ్ళీ కరెంటు కూడా పోయిద్ది కదా, ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా కరెంటు పోయిద్ది. అంటే వస్తుందిలే కానీ ఎందుకు తొందరగా చేసుకుంటే అయిపోయింది కదా చట్నీ అలా అని చెప్పేసి ఫస్ట్ పల్లీలు వేయించి చేసుకుంటున్నాను. టిఫిన్లోకి చట్నీ అంటే ఓన్లీ పచ్చిమిర్చి పల్లీలే కాకోకుండా కొంచెం పచ్చిమిర్చితో పాటు టమాటాలు, అలానే నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ, చింతపండు ఇవన్నీ వేసేసి చట్నీ చేయండి పల్లీలతో పాటు. చాలా బాగుంటుందండి. ఓన్లీ పచ్చిమిర్చి పల్లీలే వేస్తే ఆ టేస్ట్ అనేది అంతగా ఉండదండి. ఇలా నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేస్తే కూడా ఇంకా ఫ్లేవర్ అనేది చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు నేను మామూలుగానే చేస్తున్నానండి. ఎక్కువసేపు టమాటా వేసి చేస్తాను. కొంచెం టమాటాలు తక్కువగానే కూర వరకు అని చెప్పేసి ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి ఇవే వేసేసాను. అలానే బ్రష్ చేయగానే ఉదయం లేవగానే బ్రష్ చేస్తాను కదండి, అసలు గొంతు ఎండిపోయినట్లే వాటర్ తాగాలి అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఇంకా వాటర్ తాగుతానండి. ఒక లోటాడు వాటర్ తాగేస్తాను. ఉదయం లేవగానే బ్రష్ చేయగానే వాటర్ తాగితే చాలా మంచిదండి. మళ్ళీ అందులోనూ అసలుకి ఎండాకాలం ఉన్నట్లే ఉండాలండి, గొంతు ఎండిపోతున్నట్లే ఉంటుంది ఉదయం లేవడంతోనే. అలా అని చెప్పేసి ఒక లోటాడు వాటర్ అయితే తాగేసానులేండి. ఇక్కడ పల్లీలు కూడా వేయించేసాను, పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి. పాలు కూడా బాగా కాగిన నీళ్ళండి. తోడు పెట్టాలి అంటే పాలు బాగా మరిగించాలండి, అప్పుడే పెరుగు గడ్డలాగా వస్తుంది. వెంటనే టీ కూడా పెట్టేసానులేండి. పిండి కొంచెం వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటానండి నేను ఎప్పుడైనా సరే. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా అంతా సాల్ట్ కలిపేసి చేయనండి. ఎందుకంటే సాల్ట్ కలిపేసామనుకోండి మనం టిఫిన్ వేయక ఇంకా పిండి మిగిలిద్ది కదా. సాల్ట్ కలిపిన పిండి ఏమైందంటే అండి మళ్ళీ మరుసటి రోజుకి పుల్లగా అయిపోయిద్ది. పుల్లగా అయితే ఇడ్లీలైనా దోశలైనా ఏవైనా సరే తినలేం కదా. అలా అని చెప్పేసి ఎంత అవసరమో అంత వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుని సాల్ట్ కలిపి వేసుకుంటాను. అలా ఎప్పుడైనా సరే ఇంకా నేను అంతే చేస్తానండి. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. టీ అయిన వెంటనే కూడా ఇంకా టిఫిన్ అయితే వేస్తానండి. ఇక్కడ నేను దోశ పెనమైనా, బొండి పొంగనాల పెనం ఏదైనా సరే
టిఫిన్ వేసుకునేటప్పుడే కడుగుతానులేండి, ఎందుకంటే ఆ వేడి మీద కడగను, అలా అని చెప్పేసి కడిగి అక్కడ పెట్టనులేండి. ఆయిల్ అనేది అలా ఉంటేనే మనకి దోశలు కానీ ఏవైనా సరే బాగా వస్తాయి. వేసుకునేటప్పుడు కడుక్కుంటేనే బెస్ట్. నేనైతే ఎప్పుడైనా సరే ఇంకా అలానే కడిగేస్తానులేండి. వేసిన తర్వాత తీసి అలా పక్కకు పెట్టేస్తాను. ఇక్కడ టీ కూడా అయిపోయింది, పాలు కూడా అయింది కదా, పక్కన పెట్టేసాను వాటిని. వెంటనే టిఫిన్ అయితే వేసేస్తున్నాను. దోశలు వద్దన్నారులేండి పిల్లలు, గుండు పొంగనాలు వేసేసిన. ఈ గుండు పొంగనాల్లో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా తురిమి వేసామనుకోండి కొంచెం మంచిది కదండి. పిల్లలు తినరు కదా బీట్రూట్ని, క్యారెట్ అన్న తింటారు కానీ మా పిల్లలు అయితే నార్మల్గానే వేయమంటారులేండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసినా కూడా తినరు. పిల్లలకైతే మామూలుగానే వేసేస్తానండి, అంటే నార్మల్గానే మామూలు పిండి వేసేస్తా. ఇంకా మేము వేసుకునేటప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే ఎక్కువగా వేసేసుకుని గుండు పొంగనాలు వేస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకొక పక్క టిఫిన్ వేసేసుకుంటూనే ఇవి కూడా అంట్లు కూడా సర్దేసేస్తున్నానులేండి. ఒక వాయి వరకు అయిపోయింది. ఒక 2 వాయిలు వేసాను అనుకోండి పిల్లలకి సరిపోయిద్ది. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను నిదానంగా అయితే వేసుకుంటాను. నాకున్న వాటికి తర్వాత వేస్తానండి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టి వేస్తాను. రైస్ కుక్కర్లోనే పెడుతున్నానులేండి. గ్యాస్ రేట్లు పెరిగిన కాడి నుంచి అంతకుముందు వాడద్దు అనుకున్న రైస్ కుక్కర్, అంటే అవసరాన్ని బట్టే వాడతాము అనుకున్నానండి. కానీ ఇప్పుడు అవసరమే కదండి రైస్ కుక్కరు. గ్యాస్ కొనేదానికంటే అంటే గ్యాస్ని పొదుపుగా వాడుకొని రైస్ కుక్కర్ వాడితే బెస్ట్ అనిపించింది. ఇంకా అలా అని చెప్పేసి రైస్ కుక్కర్లోనే వండేస్తున్నాను ఉదయం సాయంత్రం కూడా. తొడవకోకుండా పెట్టాను అనుకోండి అది సౌండ్ వస్తుంది. ఆ తడి అనేది కుక్కర్ పెట్టేటప్పుడు తడి అనేది తగిలిద్ది కదా, ఇంకా సౌండ్ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి తుడిచే పెడతానులేండి. తడి లేకోకుండా తుడిచి పెడితేనే మనకి కుక్కర్ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి. అంటే కొంచెం రిపేర్ కాకోకుండా ఉంటుంది. వస్తువు అనేది చాలా జాగ్రత్తగానే వాడుకోవాలి కదా. పిల్లల లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్ అన్నీ ఒక దగ్గర పెట్టి వేసుకుంటే ఇంక వాళ్ళకి లంచ్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అలా అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టి వేసుకున్నాం. వాటర్ బాటిల్లో కూడా వాటర్ పెట్టి వేసాను. పిల్లలు బ్రష్ చేసేసి వచ్చేసరిలేండి, రాగానే వెంటనే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టిచ్చేస్తున్నాను. వాళ్ళు టిఫిన్ చేసేలోపు నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటానులేండి. ఈరోజు పని కొంచెం తొందరగా అయినట్లే ఉందిలేండి. అంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను. టిఫిన్ పని కంప్లీట్ అయిపోయింది కదండి. కూర ఒకటి చెయ్యాలి. ఫస్ట్ ఉదయం లేవగానే ములక్కాయలు ఉన్నాయి కదా, పప్పుచారు చేద్దాం అనుకున్నానండి. పప్పుచారు చేయాలంటే కొంచెం టైం సరిపోదేమో అనిపించిందిలేండి. ఎందుకంటే
పిల్లలు బుక్స్ తీసుకోలేదండి స్కూల్లో. ఇంకా బుక్స్ తీసుకోవాలి, తొందరగా వెళ్దామని చెప్పేశారు. అలా అని చెప్పేసి తొందరగా వెళ్తారు కదా 8కల్లా, చారంటే లేట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ములక్కాయ టమాటా చేద్దామని చేస్తానండి. ములక్కాయ టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఓన్లీ టమాటా కర్రీ అయినా చాలా బాగుంటుంది. మళ్ళీ ములక్కాయలు ఉల్లిపాయలు వేసేసి ఓన్లీ ములక్కాయ కర్రీ చేసినా చాలా బాగుంటుందిలేండి. ఇలా ములక్కాయ టమాటా అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది. అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందిలేండి టమాటా కర్రీ. ఇంకా ఉన్నాయి ములక్కాయలు, చూస్తా ఫ్రైడే రోజన్నా పప్పుచారు అయితే చేస్తాను. ఇక్కడ కూర కూడా తాలింపు వేసేస్తున్నానులేండి. అల్లం వెల్లుల్లి లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. కానీ నేను అల్లం ఉందలే కానండి గ్రైండ్ చేయలేదు, అల్లం మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలతో పాటే ములక్కాయలు కూడా వేసేసామనుకోండి, ములక్కాయలు తొందరగా మగ్గిపోతాయి. ములక్కాయలు టమాటాలు రెండు కలిపి కూడా వేసేయచ్చు, కానీ కొంచెం ములక్కాయలు అంటే కాయలండి, కొంచెం కాయ లాగుంది కదా, అలా అని చెప్పేసి నేను ఫస్టే తాలింపులో అయితే ఇలా మగ్గిచ్చేస్తున్నాను. ఇలా ములక్కాయలు ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకుంటాను. టమాటాలు కూడా వేసేసాను కండి, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసాను. టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి నేను కల్లుప్పే వేస్తానులేండి ఎక్కువ. అంటే కొన్ని కొన్ని కూరల్లోకి సాల్ట్ వేస్తాను, కొన్నిటిలోకి ఇలా కల్లుప్పే వేసుకుంటానులేండి. ఇలా ఒక పక్క వంట చేసుకుంటూనే నేను హనీకి జెల్ కూడా వేసేసానులేండి. అదంతా కూడా ఏం చూపించలేదు, వంట చేసేదే చూపిస్తున్నానులేండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలు టీవీ పెట్టుకుని చూస్తున్నారు కదా, అలా అని చెప్పేసి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలు, వంట కంప్లీట్ అయిపోయినట్లే. అసలుకి చూడండి ఇక్కడ అసలు టమాటా ములక్కాయ కర్రీ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదండి. కొంచెం నేను గ్రేవీ కోసం అని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానులేండి. కూర కూడా వచ్చేసింది కదండి. ఇంకా వెంటనే కూడా లంచ్ బాక్సులు కూడా పెట్టేస్తున్నానులేండి పిల్లలకి. పిల్లలకి నేను కొంచెం అన్నం పెడతానండి, అంటే వాళ్ళకి చూపించి పెడతాను. అన్నమైనా సరే, కూర అయినా సరే, స్నాక్స్ అయినా. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా అన్నం పెట్టావు మమ్మీ, మాకు ఎక్కువైపోయిందని చెప్పేసి తిప్పి తీసుకొస్తారండి. అప్పటికి నేను చాలా తక్కువే పెడతాను. ఎందుకో కదండి అసలు కొంచెమే తింటున్నారు. నేను పెట్టేది కొంచెం, మళ్ళీ కొంచెంలోనే మిగిలి అంటే తీసుకొస్తున్నారులేండి. కూర కూడా అయిపోయింది. పిల్లలకి బాక్స్లోకి వేసేటప్పుడు కొంచెం అలా అంటే ఉప్పు సరిపోయిందో లేదా అని చెప్పేసి చూస్తాను. మరి ఉప్పు చాలకపోతే ఆ టేస్ట్ అనేది తెలియదు కదా, ఉప్పు అయితే సరిపోయిందండి. అంటే కొంచెం కూర వేస్తాను, ఇంకొకసారి పచ్చళ్ళు కూడా వేస్తానండి. కొంచెం అంటే పెరుగు, ఒక్కొక్కసారి పెరుగు వేస్తానులేండి, ఒక్కొక్కసారి వేయను. ఎందుకంటే ఈ కూర సరిపోతుంది, అదే ఒక్కొక్కసారి అంటే తినుకోకుండా తీసుకొచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం ఈవినింగ్ టైం తింటారులే అని చెప్పేసి పెరుగు అయితే వేయట్లేదులేండి. ఇక్కడ స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను. స్నాక్స్ ఇవి మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదండి, అవి వేయించి ఉంటాయి ఉప్పు కారం వేసి,
చాలా బాగుంటాయండి. చిప్స్ అయితే ఇంకా స్నాక్స్ లాగా పెడుతున్నా. ఇంకా కొన్ని రోజులు అంటే ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇలాంటి జంక్ ఫుడ్ అయితే ఎలో లేదండి పిల్లలకి. కానీ నేను ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అని చెప్పేసి ఇవే పెడుతున్నా. లేకపోతే ఎగ్గు, బాయిల్డ్ ఎగ్గు, బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇలాంటివి, బనానా, ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టాలి. ఇంకా చూస్తా. ఈ 4 రోజులు ఇవైతే ఇలా పెట్టేస్తున్నానులేండి. చాలా బాగుంటాయి ఇవి కూడా స్నాక్స్. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను. మీకు ఒకసారి చూపిస్తున్నానులేండి కూర ఎలా ఉందని చెప్పేసి. పిల్లలు టిఫిన్ చేసినట్లు, వంట చేసినట్లు ఇవైతే ఉన్నాయిలేండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా పని అయితే మళ్ళీ చేస్తాను. చూడండి పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. నేను అంతా కూడా మళ్ళీ ఏమి చూపించలేదులేండి. కిచెన్ మొత్తం కూడా ఎలా సర్దేశాను అనేది చూపిస్తున్నాను. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ అయితే చూడండి. ఇలా సర్ది పెట్టేసుకున్నాను. అలానే చెప్పాను కదా పిల్లలు వెళ్ళిన తర్వాతనే నేను తడిగుడ్డ పెట్టేస్తాను, ఇల్లు తుడుస్తాను అని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా తుడిచేసానులేండి. బట్టలు కూడా ఉతికేసాను. ఇంక ఇలా సాంగ్స్ పెట్టుకుని పని చేస్తానులేండి. సాంగ్స్ అయినా లేదంటే జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెట్టుకుని పని చేసుకుంటాను. చూడండి బట్టలు కూడా ఉతికేసాను. మీకు ఉదయం నేను ముగ్గు వేసింది చూపించలేదు కదండి. అలా అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ముగ్గు చాలా సింపుల్గానే వేసేస్తానులేండి ఎక్కువ శాతం అయితే. ఏమైనా పండగలప్పుడు అయితేనే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను. మామూలు టైంలో అయితే ఇలా చాలా సింపుల్గా చిన్న ముగ్గు వేసేసుకుంటానులేండి. ఇలా ఉంది ఇంటి ముందు అయితే.